ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారం చేపట్టి సంవత్సరం అవుతూ ఉన్న సమయంలో సంబరాలు చేసుకోవాల్సిన టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పైకి చంద్రబాబు లోకేష్ పేరు ప్రస్తావించకపోయినా వారినే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఎదుర్కోలేకపోతున్నామని సీనియర్లు జూనియర్లు అని తేడా లేకుండా అందరూ అసహనంతో ఆందోళనతో ఉన్నారట. సీనియర్లైతే మినీ మహానాడు వేదికల మీదే ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఎన్నెన్నో హామీలిచ్చి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ ఏర్పడి 1 ఏడాది అవుతోంది. ఈ సంవత్సర కాలంలో అన్ని రంగాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సూపర్ 6 పేరుతో ఇచ్చిన ప్రధాన హామీలకే దిక్కులేదు. మరో 150 మిగతా హామీల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే కాదు, టీడీపీలోని పలువురు సీనియర్లు కూడా చంద్రబాబు లోకేష్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిపోతున్నారని సమాచారం. మినిమం పథకాలు అమలు కాకపోవడంతో పాటు ఏడాదిగా తాము ఎదుర్కొంటున్న వివక్షను తలుచుకుని ఉడికిపోతున్నారట. గతంలో లాగా కాకుండా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని, తమకు ఇష్టమైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందిస్తూ నిధులు అవసరం ఉన్న నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదనే చర్చ టీడీపీలో నడుస్తోందట. కొన్ని నియోజకవర్గాల పట్ల విపరీతమైన ప్రేమ, మరికొన్నింటిని అస్సలు పట్టించుకోకపోవడంపై మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆయన మినీ మహానాడు వేదికగా వ్యాఖ్యానించారు. ప్రజల్లో తిరగలేకపోతున్నామని, జనం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయామంటూ సీనియర్ అయిన ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ పరిస్థితికి అద్దం పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క బండారు సత్యనారాయణ మూర్తే కాదు, మినీ మహానాడు వేదికలపై పలుచోట్ల సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను వెళ్లగక్కుతున్నారు. కాకినాడ జిల్లాలో సీనియర్ నేత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా తనదైన శైలిలో పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విమర్శలపై ప్రస్తుతం కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది. ఏపీలో కూటమి ఎన్నాళ్లుంటుంది? పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు? కూటముల నుండి ఎన్నిసార్లు బయటకు రాలేదు? ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు అంటూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానంతో కూడిన ప్రశ్నలు వేశారు. చంద్రబాబు లోకేష్ పేర్లను ప్రస్తావించకుండానే పార్టీ తీసుకునే నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అవుతోందని జ్యోతుల ఒక మినీ బాంబ్ పేల్చారు. నామినేటెడ్ పదవుల పంపిణీపై తనలో దాగి ఉన్న అసంతృప్తిని జ్యోతుల నెహ్రూ గట్టిగానే వెళ్లగక్కారని కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న జ్యోతుల నెహ్రూ ఈసారి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారట. అయితే ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. చంద్రబాబు లోకేష్లు కలిసి తనను పక్కన పెట్టేశారని జ్యోతుల నెహ్రూ ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. జనసేన నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తూ టీడీపీ వారిని పక్కన పెడుతున్నారని, జనసేనకు చెందిన ఓ నేతకు 2 పదవులు ఇచ్చారని, బాబు లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా టీడీపీ నేతలు ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారనేది జ్యోతుల నెహ్రూ ఆవేదనట. బండారు సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ లాంటి పలువురు సీనియర్లు చంద్రబాబు లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారే కాకుండా నియోజకవర్గాల నిధుల గురించి ఎదురు చూస్తున్న వారు, తమ వారి నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవాలనుకుంటున్న వారు పార్టీ అధిష్టానం తీరును అంతర్గతంగా గట్టిగానే ప్రశ్నిస్తున్నారట. ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కూటమి సర్కార్లో సీనియర్లకు ప్రాధాన్యత లేదని, అంతా లోకేష్ బ్యాచ్ కనుసన్నల్లోనే జరిగిపోతోందని ఆవేదన చెందారు. మాజీ స్పీకర్, సీనియర్ నేత యనమల రామకృష్ణుడైతే తనకు జరిగిన అన్యాయంపై బాబు ముందరే అసంతృప్తి వ్యక్తం చేశారట. ఎమ్మెల్యేలు కూన రవికుమార్, వెలగపూడి రామకృష్ణ, కొనతాల రామకృష్ణ లాంటి వారు గతంలో బహిరంగంగానే అధిష్టానం తీరుపై వ్యాఖ్యలు చేశారు. పైకి పేరు ప్రస్తావించకపోయినా మంత్రి లోకేష్, ఆయన అనుచర నేతల కారణంగా దెబ్బతిన్నవారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. ఎటూ పదవులు ఇచ్చేలా లేరు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మీద మాట్లాడితేనైనా పిలిచి పెద్దపీట వేస్తారేమోనని కొంతమంది సీనియర్లు గంపెడాస్త పెట్టుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సీనియర్ల వ్యాఖ్యలకు చంద్రబాబు లోకేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.